పెయింటింగ్ లేపించుకోవటం, పిండి వంటలు వండుకోవటం, ఇంటిని అలంకరించుకోవటం, బట్టలు కొనుక్కోవటం, అది కాదు. కానీ క్రిస్మస్ అంటే అది మన శారీరక సంతోషం కోసం మాత్రమే. ఆత్మీయంగా నిజముగా దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే మనము దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఆయనను ఆరాధించాలి, మనసారా ఆరాధించాలి. దేవదూతలకు లేని ధన్యత దేవుడు మనకిచ్చి ఉంటున్నాడు. ఆయన అంటే తెలియని అనేకులకు, దేవుడు అంటే తెలియని వారి కోసము దేవుణ్ణి తెలియచేయాలి, దేవుడి ప్రేమను అనేకులకు తెలియచేయాలి. అది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. మూడవదిగా చూసుకుంటే ఇంకా క్రిస్మస్ దేనికి మనం చేస్తున్నామంటే మనము సిద్ధపాటు కలిగి ఉండటం కోసం. మనము ఈ సంవత్సరం సంతోషంగా క్రిస్మస్ చేసుకుంటున్నాం. వచ్చే క్రిస్మస్ చేసుకుంటామో లేదో తెలియదు, కానీ ఈ క్రిస్మస్ దినాలలో ఉంటున్నటువంటి నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇదే చివరి దినం.